జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. అవకాశాలు భగవంతుడు గెలవటానికి ఎన్నో నీ కోసం కల్పిస్తాడు. నిన్ను నువ్వు మార్చుకోలేని రోజున పరిస్థితులన్నీ భారమే అవుతాయి. నిన్ను నువ్వు మార్చుకున్న రోజున పరిస్థితులు వాటికవే మారుతాయి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే గందరగోళంగా కనిపిస్తున్నా ఆలోచించి ముందుకు అడుగు వేస్తే మార్గం దానంతట అదే కనిపిస్తుంది. గెలవాలన్న తపన, గెలవగలను అనే నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించినప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవో. ప్రతి ప్రశంసకు సమాధానం వినయం కావాలి. ప్రతి విమర్శకు సమాధానం విజయం కావాలి. జీవితం ఎప్పుడూ సవాళ్లనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేత అవుతారు. ఎప్పుడైనా సమస్యలకు భయపడి వెనకడుగు వెయ్యకు. ఎందుకంటే గాలిని ఎదుర్కొని మాత్రమే గాలిపటాలు పైకి వెళ్తున్నాయి. అలాగే సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే విజయానికి నువ్వు చేరుకుంటావు. నువ్వు అడుగు వేయనిదే కాలం నిన్ను ముందుకు కదలనివ్వదు. అంతా నీ చేతుల్లోనే ఉంది. ధైర్యం ఉన్నవాడు చావో రేవో అంటాడు. ధ్యేయం ఉన్నవాడు చచ్చేలోగా సాధించాలంటాడు. ఈ రెండూ లేనివాడు బ్రతికే భారం అనుకుంటాడు. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మించబడడు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు. ప్రపంచం నువ్వు గెలుస్తున్నప్పుడే నమ్ముతుంది. అందుకే ముందు నిన్ను నువ్వు నమ్మి పని మొదలుపెట్టు. గెలుపు అదే నీ వెంట వస్తుంది. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు. ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతివాడు ఓడిపోడు. పరిష్కారానికి ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడు. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. మనకి విలువలేని చోట ఎంత సులువైన పనైనా భారంగా ఉంటుంది. మనకి విలువనిచ్చే చోట మనిషి శక్తికి మించిన పనైనా ఇష్టంగానే ఉంటుంది. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతాన్ని గురించి వదిలేయాలి. నమ్మకం మీ మీద మీరు ఉంచుకుంటే అది మీకు బలమవుతుంది. వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భయపడి వెనుకడుగు వేయటం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటమే నైపుణ్యంతో కూడిన జీవితం. నువ్వు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడూ ఎవరిపై ఆధారపడి బ్రతకకు. నీకంటూ ఒక అర్హత ఉండాలి, ఓ గుర్తింపు ఉండాలి. నడిచే దారి బాగోలేదని గమ్యాన్ని ఆపగలమా? రాత బాగోలేదని జీవిత ప్రయాణాన్ని ఆపగలమా? అస్తమిస్తున్న సూర్యుడిని ఇక లేడనుకుంటే సూర్యుడిలోని వెలుతుర్ని చూడగలమా? సాగిపోయే నదులకు దారి చూపేందుకు బ్రతికినంత వరకు ఈ బ్రతుకు బ్రతకాల్సిందే. ఉన్నంతకాలం ఈ జీవితం గడపాల్సిందే. రాత ముగిసిన రోజు గీత చెదిరిపోయిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.